మనం పిల్లలకి చెప్పడం మన కర్తవ్యం. వాళ్ళు ఎదిగారు. ఇవాళ చూడండి, ప్రధానమైన ఆత్మహత్యలు ఎక్కడ జరుగుతున్నాయో పరీక్షల్లో జరుగుతున్నాయి. ఐఐటి చదివిన విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వాళ్ళకి చెప్పవలసిన మాట కూడా ఒకటి ఉంది. నన్నచూరుడు కుమార సంభవ మహాకావ్యంలో చెబుతాడు, వసంత ఋతువును వర్ణిస్తాడు. పిల్లలు ఎలా పెరగాలి, విద్యార్థులు పరీక్షలు ఎలా ఎదుర్కోవాలంటే, ఒక తోట ఉంటే తోటలో రకరకాల పూలు పూస్తాయి. ఒకదాన్ని మించి ఒకటి పోటీ పడి పూస్తాయి. నేను ముందు పోస్తా, నన్నే ఎక్కువ మంది జనం ఇష్టపడుతున్నారు అన్నట్టుగా పువ్వులు పూస్తాయి. అలా పూల తోటలో పెరిగే పువ్వుల్లాగా పిల్లలు పోటీ పడాలి తప్ప ఒకరినొకరు చంపేసుకునేవాళ్ళు, నరికేసుకునేవాళ్ళు పోటీ పడేలా అనారోగ్యకరమైన పోటీలు మనం పెంచకూడదు. అందుకే వసంత ఋతువులో పుష్పాల్లాగా పిల్లల్ని పోటీ పడమనండి అంటాడు. పొన్నలు పూచే పొన్నలుగి పూవక ముందర పూచే గోగులున్, పొన్నలు కొండ గోగులును పూవక ముందర పూచే బూరుగుల్, పొన్నలు కొండ గోగులును బురుగులున్నగి పూవకుండగా మున్న వనంబునన్ కలయభూషను మోదుగులొప్పనామనిన్. ఒక పూల తోటలో పొన్న పూలు పూచాయట. పొన్న పూలతో బూరా ఊస్తారు చిన్నపిల్లలు, వాటిని పొన్న పూలు అంటారు. అవి పూచేయట. పొన్నలు ఇంకా పూయకుండానే కొండగోగు పూలు పూచేయట. మేము ముందు పోస్తాం అని. ఈ పొన్నలు కొండగోగులు పూయకుండానే బూరుగు పుష్పాలు పూచాయట. మీ ఇద్దరికంటే మేమే ముందు పోస్తాం. పొన్నలు కొండగోగులు బూరుగు పుష్పాలు కూడా పూయకుండా ముందే మోదుగులొప్పినామని మోదుగు పుష్పాలు పూసాడు. పొన్నల కంటే ముందు కొండగోగులు, ఈ రెండింటికంటే ముందు బూరుగు పూలు, ఈ మూడింటికంటే ముందు మోదుగు పూలు పూచాయంటే అర్థం పిల్లల పోటీ పడడంలో నీకంటే నేను బాగా చదువుతా అని పోటీ పడచ్చు. ఇదంతా ఎందుకు అంటే భారతదేశం అనే ఉద్యానవనం పరిమళించడానికి అదే లక్ష్యం అని చెప్పాలి. మనం ఏం చెబుతున్నాం ఇవాళ ఇంట్లో బయట కూడా, ఒరే నీ ర్యాంక్ మీదే మన లైఫ్ అంతా ఆధారపడి ఉందిరా, మరి ఏం చేస్తావో ఏమిటో. వాడు చచ్చిపోయాడమ్మా, గుండెపోటు వచ్చింది వాడికి. వాడి ర్యాంక్ మీద మీ జీవితం ఆధారపడి ఉందా? మీకు 40 ఏళ్ళు ఉన్నాయా, 45 ఏళ్ళు ఉన్నాయా? వాడి ర్యాంక్ మీద మీ జీవితం అంతా ఆధారపడి ఉందా? మన ఆనందం ఇతరుల మీద ఆధారపడకూడదు. పిల్లలైనా సరే, తల్లిదండ్రులైనా సరే, మన ఆనందం మన మీద ఆధారపడాలి. ఇంత పోనీ మా అబ్బాయి సంస్కారవంతుడు కాదు, దుర్వ్యసన పరుడు అయ్యాడని ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఎవరో కనపట్ల. ఏమిటో వాడి కర్మ అలా ఉందని బతికేస్తున్నాం మనం. అప్పుడు చేసుకోరేమంటే నాకు అర్థం కాదు. మా అబ్బాయి కుళ్ళిపోయాడు, మా అబ్బాయి వల్ల మా జీవితం అంతా నాశనమైంది, అందుకే చేసుకుంటున్నా అంటే కనీసం ఇంకో కుటుంబంలోనైనా బుద్ధి వస్తుంది. వాడికైనా అనిపిస్తుంది, నా కారణంగా నా తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు, నా తల్లి నాది ఒక బతికేనా అని వాడు అప్పుడైనా మారతాడు. అప్పుడు చేసుకోరండి, ర్యాంకు రాలేదని. వాడు ఎవడికి పెళ్ళి అవ్వలేదని ఆత్మహత్య చేసుకుంటారు. ఒక తల్లి మహానుభావులు, పెళ్ళి అయ్యాక వాడు చేసుకునేది ఆత్మహత్యనమ్మా, నువ్వు ముందెందుకు చేసుకోవడం అనవసరంగా. తిక్కండి, ఏదో అనుకున్నది అయిపోవాలి. దీన్ని ఇరిటేషన్ అంటారు ఇంగ్లీష్లో. డబల్ పెట్టారు, ఆ ఎర్ర అన్నట్టుగా ఉంటుందన్నమాట. అయిపోవాలి. ఎలా అయిపోతుంది? అనుకున్న పని వెంటనే ఏదో కాలకృత్యాలు అవ్వట్లేదు సమయానికి. కార్యక్రమాలు ఎలా అవుతాయండి? కాలకృత్యాలు అవ్వట్లే, కార్యక్రమాలు అయిపోతాయి, ర్యాంకులు అయిపోతాయి, పెళ్ళిళ్ళు అయిపోతాయి, ఉద్యోగాలు అయిపోతాయి. ఉంది ఇవి అవన్నీ అవి చూద్దాం. దేనికైనా ఉంటుందండి, ఒక పద్ధతి ఉంటుంది. అనారోగ్యాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, అవకాశాలు ఉంటాయి, అవరోధాలు ఉంటాయి. చూసుకోవాలి, కాస్త ఓపిక పట్టాలి. జీవితం అంటే అంతే, సక్రమంగా నడవాలంటే ఓపిక పట్టాలి ఖచ్చితంగా. అందుకే అన్ని రకాల పువ్వులు పూచే. ఇవాళ విద్యార్థులందరూ చదువుకోవాలి, బాగా పోటీ పడాలి కూడా. పోటీ పడితే ఎప్పుడు చదువు, ఇద్దరు కలిపి చదవమన్నారు. పోటీ పడ్డం ఎందుకు? ఆ దేశానికి, ఆ రాష్ట్రానికి పేరు తేవడానికి, ఒక కుటుంబానికి కాదు. ఇవాళ ఎంతమంది ఐఐటీలో చేరుతున్నారమ్మా. రెసిడెన్షియల్ కాలేజీలు ఎంత బాగుపడ్డాయో తెలుసు. పెట్టిన వాళ్ళు బాగుపడ్డారు. విద్యార్థుల సంగతి ఏమిటి? ఒక్కరెవరైనా ఒక్క పరిశోధన చేసి కొత్త విషయం కనిపెట్టారా? బైపీసీ ఎంపీసీలు చదివిన వాళ్ళు ఎవరైనా? సంవత్సరానికి ఇంటర్మీడియట్ విద్యార్థులు 13 లక్షల మంది, 2 ఏళ్ల వాళ్ళు కలిపి 13 లక్షల మంది కలిపి 13 లక్షల కప్పల కాళ్ళు కోసేశారు, ప్రాణాలు తీసేశారు. కప్పల మీద ప్రయోగం, కప్పలోకు ఏనుగు మీద చేయమన్న ప్రయోగం తెలుస్తుంది అందరికీ. కప్పలోకువ, కప్పల మీద ప్రయోగం, కప్పని చంపేయడం, కాళ్ళు బీకేయడం, వేళ్ళు బీకేయడం. ఇంత చేసింది ఏమిటంటే కప్పకి 4 కాళ్ళు ఉండునో, ఒక నోరు ఉండునో, నీకు మళ్ళీనే ఉంది అది కూడా. ఇక్కడ ఇది కనిపెట్టాను. నువ్వు కప్పని చంపడం ఎందుకయ్యా? చంపకుండా తెలీదా? మన వాళ్ళు చేసిన ప్రయోగాలన్నీ అవి కూడా ఏమిటంటే మహానుభావులు రెసిడెన్షియల్ కాలేజీలు వాళ్ళు చేయకుండానే శుభ్రంగా రికార్డు రాసేసి 30కి 30 వేయించేశారు. అక్క చేస్తుంది, చెల్లి సంతకం పెడుతుంది. అక్క రికార్డే, చెల్లిది పేరు మార్చడమే. 30కి మనం ఏం చేసే, మా వాడికి 30కి కప్పను కొయ్యలేదమ్మా, కప్పాలగా ఉంది. అసలు ఏమి తెలుసుకోవాలా? విదేశాల్లో విద్యకి, ముఖ్యంగా ఫిన్లాండ్, నెదర్లాండ్, స్విట్జర్లాండ్,
ఆ ల్యాండ్ ఏమిటో, ఆ ల్యాండ్ శబ్దానికి బాగుపడడానికి సంబంధం ఉందేమో నాకు అనుమానం. మనది కూడా ఇండియా కాకుండా మదర్లాండ్ అంటే బాగుంటుంది అసలు, ఓ ల్యాండ్ పెట్టుకుంటే. ఫిన్లాండ్, నెదర్లాండ్, అది స్విట్జర్లాండ్, ఆ దేశాలు అత్యద్భుతంగా ఉంటాయండి విద్యలు. అక్కడ కొత్తది ఏం కనిపెట్టామని అడుగుతారు. డిగ్రీ చదవగానే ఏం కనిపెట్టావు కొత్తదే అని అడుగుతారు. డిగ్రీ చదివా, నాకు ర్యాంక్ వద్దు, ఏం కనిపెట్టావు కొత్తగా. ర్యాంక్ ఎవరికి కావాలి? మనకి ర్యాంకే కావాలి. ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఉంది ఇవాళ, మెకానికల్ ఇంజనీరింగ్ ఉంది. అవసరం అండి, ప్రతి వాళ్ళకి కార్లు ఉన్నాయి, ప్రతి ఇంట్లో 2 కార్లు ఉన్నాయి. ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చాలా అవసరమైన విద్య. మెకానికల్ ఇంజనీరింగ్ చాలా అవసరమైన విద్య. మానేశారు ఎంతసేపు సిఎస్సి ఈసీఈ, సిఎస్సి ఈసీఈ. అందరూ సాఫ్ట్వేర్. ఇప్పుడు చదివేది వేరు, అక్కడ చేసేది వేరు. ఎందుకు చదువు పని లేక. మనం చదివిన చదువుకి విద్యకి 30 ఏళ్ళు నేను తెలుగు ఉపాధ్యాయుడిగా పాఠాలు చెప్పా కాబట్టి అవధానాలు బాగా చేయగలిగా, ప్రవచనాలు బాగా చెప్పగలుగుతున్నా, సందేహం లేదు. ఆ విద్య కారణం. నా విద్య ఒకటే, చిన్నప్పటి నుంచి ఎప్పటి వరకు ఒకటే విద్య. ఇదే ప్రవచనం, ఇదే అవధానం, ఇదే విద్య. నేను తెలుగు సాహిత్యం, సంస్కృత సాహిత్యం వాటితోనే చెబుతున్నాను. ఇక్కడ నువ్వు చేసే వృత్తికి ప్రవృత్తికి సంబంధం ఉంటే అది రాణిస్తుంది. చదివిందంతా ఒక చదువా, చేసే పనేమో వేరే చేస్తావా, ఎలా వస్తుంది? ఇప్పుడు కొత్తగా నేర్చుకోవాలి కదా. అందుకని పిల్లల్ని ఉద్యానవనంలో పుష్పాలు అంటే మనం మాట్లాడేటప్పుడే ర్యాంకులు అవి వస్తూనే ఉంటారా, పెద్ద బాధకడమ్మా, బాగా చదువుకోమ్మా, జీవితంలో స్థిరపడాలరా, నిలబడాలరా అమ్మా, నీ పెళ్ళాం పిల్లలతో నువ్వు సుఖంగా ఉండాలరా, చాలమ్మా, ఇబ్బంది లేదమ్మా, నాన్నగారు సంపాదించారు, ఇబ్బంది లేదమ్మా, సంపాదించిన దాన్ని పాడు చేయకుండా ఉంటే చాలు. ఇది తల్లి చెప్పాల్సిన మాట. నువ్వు కొత్తగా సంపాదించక్కర్లేదు, నాన్నగారు సంపాదించారు, దాన్ని పాడు చేయకు, ఆయన సంపద పాడు చేయకు, ఆయన మంచి పేరు కూడా పాడు చేయకు, చాలు, ఇంకేం అక్కర్లేదు. ఈ మాట చెప్పండి. అది సరిపోదురా, ఆయనకంటే ఎక్కువ సంపాదించాలి, చచ్చిపోతాడమ్మా వాడు అన్యాయంగా. ఇది ఎక్కడ గొడవ? ఆయన సంపాదించారు కదా, మళ్ళీ వీడెందుకు ఎక్కడ? ఇప్పుడే గర్వాలు వచ్చేస్తే బాగా సంపాదించిన ఆస్తులు ఉన్నాయి, ఏవో పొలాలో ఇళ్ళో స్థలం, వాటిని చూసుకొచ్చండి, వాటి మీద వచ్చేదాంతో గడిపించండి సుఖంగా. వాళ్ళ పిల్లలు వాళ్ళు సుఖంగా పెంచుకుంటే సరిపోతుందండి. తండ్రికి చెడ్డ పేరు రాదు, తనకి చెడ్డ పేరు రాదు, హాయిగా విడిచిపోతుంది, అనారోగ్యాలు ఉండవు, ఆనందంగా ఉండవు. అంతకుమించి సంపాదించి, అంతకుమించి ఎక్కడ? చచ్చే వరకు సంపాదించడమేనా ఇది ఇక్కడ?